వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో తెర ముందుకు వచ్చిన అంశం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి సహా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. సుప్రీంకోర్టు విధించిన మార్చి 12 గడువుకు ముందే విచారణ ముగించి వారెవరూ పార్టీ మారలేదని తేల్చేశారు. అంతేకాకుండా స్పీకర్ నిర్ణయంపై గులాబీ దళమైతే భగ్గుమంటుంది. కండువాలు కప్పుకున్న ఫోటోలు, వీడియోలు సాక్ష్యాలు కావా అంటూ ప్రశ్నిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు స్పీకర్ నిర్ణయాన్ని అయితే సమర్థిస్తున్నారు. బీజేపీ మాత్రం హైకోర్టుకు వెళ్తామని హెచ్చరిస్తుంది. మరి కండువాలు మార్చుకున్న దృశ్యాలు సాక్ష్యాలు కావా? సుప్రీంకోర్టు గడువులోపే ప్రక్రియ ముగించాలన్న తొందరలో న్యాయ సూత్రాలను పక్కన పెట్టారా? ఇది ప్రజాస్వామ్య విజయమా లేక సాంకేతిక లొసుగుల చాటున దక్కిన వెసులుబాట అనే అంశాలపై చర్చించేందుకు ఇవాళ మెగానైన్ టీవీ డిబేట్లో మనతో పాటు పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, మరి విశ్లేషకులు ఉన్నారు. ఇవాళ మెగా డిబేట్ ఇదే అంశం మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు లక్ష్మీ నరసింహారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రావు గారు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రహీం గారు నమస్తే. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఏదైతే ప్రతిసారి ఇదే అంశం పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం ఎలా ఉన్నదో, ఎందుకంటే గతంలో ఇలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో మనకు తెలుసు ఏ విధంగా దాన్ని కాలయాపన చేస్తారో, మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందు దానికి హడావుడికి ఎటువంటి తీర్పులు వస్తాయో, ఆ తీర్పుల వల్ల ఒరిగేదేందో మనం అన్ని చూస్తున్నాం. కాబట్టి ఈసారి మాత్రం సుప్రీంకోర్టు ఈ విషయాన్ని మాత్రం పదే పదే వెంటాడటం మనం చూసాం. దాని తగ్గట్టు ఇప్పుడు మార్చి 12 లోపే స్పీకర్ ఇంత హడావుడిగా నిర్ణయం తీసుకోవటం కూడా ఈసారి కొంతవరకు ఇలాంటి విషయాల్లో కొంతవరకు ఏదో ఒక కదలికని మనం చూస్తున్నాం. కాకపోతే చివరిగా స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఏంటి? ఈ నిర్ణయం పట్ల మిగతా పార్టీలు ఏమంటున్నాయి? ప్రస్తుతం పరిస్థితుల్లో స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకునేదంటే ఒక న్యాయవాదిగా మీకు తెలిసినటువంటి విశ్లేషణ ఏంటి? రహీం గారు, మీకు రెడ్డి గారికి, ఇతర మిత్రులకు నమస్కారం. మెగా 9 ప్రేక్షకులకు ఒక న్యాయవాదిగా కొన్ని విషయాలు నాకు పరిధులు ఉన్నాయి కనుక అంత దాటి మాట్లాడడం లేదు. రాజకీయ పార్టీలు వాళ్ళు మాట్లాడతారు, కానీ కళ్ళుండి కబోదులాగా వ్యవహరిస్తున్న వ్యవస్థల పట్ల అంతకంటే పెద్ద పదం వాడేది. కళ్ళుండి కబోదులాగా వ్యవహరిస్తున్న వ్యవస్థలు వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతారు. నిన్నటి వాళ్ళని మనం చూసినాం కదా, మావోయిస్టులు లొంగిపోయి ఇవాళ వ్యవస్థలో కలిసి ప్రజాస్వామిక ముందుకు వస్తుంటే వాళ్ళకి ఏం చెప్తున్నాం మనం? ఈ వ్యవస్థలు కలుషితం అయిపోయి, వ్యవస్థలో దుర్మార్గంగా మారిపోయి, అవినీతి, ఆశ్రిత పక్షపాతం అన్ని రకాల నాశనం అయిపోయింది. వాళ్ళ ప్రజాస్వామ్య జీవనస్వామ్యంలో చేరడం తప్పు చేశామా అనేటువంటి వాళ్ళు అనుకునే పరిస్థితి వస్తుంది. అంతే తీవ్రంగా స్పందిస్తున్నారంటే నాకు చాలా ఆవేదన కూడా ఉంది. అడ్వకేట్ గా ఏమంటారంటే 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. 9 బాధలైనా కనీసం దానం నాగేందర్ గారిని స్పష్టంగా చేసి ముందు ఎందుకు అన్నట్టు దీని మీద సరిగ్గా స్పందిస్తే కనీసం ఇందులో అయితే పాపాలు కడిగేసుకున్నట్టు ఉంటుండట. నేను స్పీకర్ గా అవమానిస్తలేదు, పిలిస్తే మీరు నేను కలిసిపోదాం. ఏది ఎక్కడికి? అసెంబ్లీ సాక్షిగా రామోజీరావు గారిని పిలిపించారు కదా, ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఇది స్పీకర్ మీద కాదు. స్పీకర్ పోస్ట్ లో ఉండి ఒక ట్రిబ్యునల్ చైర్మన్ గా నేనన్నా హైకోర్టు సుప్రీంకోర్టు అనేది మీరు స్పీకర్ కాదు, ఇక్కడ ట్రిబ్యునల్ చైర్మన్ గా ఏ తీర్పు చెప్తారో తొందరగా చెప్పండి అని ఇప్పటికే 10 సార్లు వార్నింగ్ ఇచ్చింది రహీం గా. 10 సార్లు అంటున్నాను. ఇంత దుర్మార్గమా? అన్ని వ్యవస్థలు విఫలం అవుతున్నాయి. సుప్రీంకోర్టు కాదు, హైకోర్టు కాదు, అసెంబ్లీ కాదు, అన్ని వ్యవస్థలు విఫలం అవుతున్నాయి. ఇందులో ఇన్నిసార్లు అవసరం ఉందా? 2026 జనవరి 1 నాడు మీరు ఎక్కడ ఉంటారు, న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటారు తేల్చుకోండి అని చెప్పి డిసెంబర్ లో మీకు సుప్రీంకోర్టు చురకలు అందించిందే ఇదే స్పీకర్ కు, ట్రిబ్యునల్ చైర్మన్. మళ్ళీ స్పీకర్ అంటే అదో కదా, మార్కండేయుడు కదా శివలింగాన్ని కాల్చుకున్నట్టు వీళ్ళు స్పీకర్ అనే ముసుగులో దాక్కొని మొత్తం అంతా మాకు ఇమ్యూనిటీ ఉందనుకుంటాడు. ట్రిబ్యునల్ చైర్మన్ అనే సంగతి ఏందని అడిగింది. నువ్వు ఎక్కడ తెలుసుకో, రేపు పొద్దున 31 జనవరి తర్వాత 1 జనవరి ఎక్కడ చేసుకుంటావు తెలుసుకోవాలి. దున్నపోతు మీద వానబడ్డట్టు ఇవాళ ఈ వ్యవస్థల నుంచి వ్యవహరించుకుంటూ పోతే వ్యవస్థల మీద నమ్మకం ఉంటుంది అంటున్నాం. ఇప్పుడు ఇక్కడికి వస్తాను నేను. ఎప్పుడు కూడా కోర్టుల తీర్పులను కూడా మనం తప్పు పడతాం, కానీ కోర్టు తీర్పు ఇచ్చిన జడ్జిని కానీ, జడ్జి గారి కులాన్ని కానీ, జడ్జికి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు అట్లా అనుకోండి. లేకపోతే మన స్థానిక కోర్టు ఇచ్చిందాం, జిల్లా కోర్టుకు పోతున్నాం, జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు మీద హైకోర్టుకు పోతున్నాం, హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టుకు పోతున్నాం. అంటే ఆ జడ్జిని తిట్టినట్టు కాదు కదా. నేనేమంటా, తీర్పులు పోతాం, తీర్పులు సవరించమని పోతాం. ఇక్కడ కూడా ఈ తీర్పు దుర్మార్గమైంది, అరాచకమైంది. ఈ మాట అరాచకమైంది,
అన్యాయమైంది, సిగ్గు అని తల వంచుకోవాల్సిన వ్యవస్థ వచ్చింది వాళ్ళ అక్కడ. అంటే ప్రజాస్వామ్య చీకటి. నాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలాంటి నాకు ప్రేమ లేదు, బీఆర్ఎస్ పార్టీ మీద అంతకంటే లేదు. వాళ్ళు చేసింది అంతకంటే దుర్మార్గం. వాళ్ళకి కాకపోతే శంకర్లో వస్తే తీర్థం చేస్తున్నారు, అంతే తేడా. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఈ తెలివి ఉంటే, చేతులు ఎత్తేయక ఆనాడు ఈ కేసు పెట్టుంటే, ఇప్పుడు ఏమంటారు దాన్ని, మనకు తోటకూర దొంగతనాన్ని ఆడే కనుక అరికట్టుంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ఆనాడు చర్యలు తీసుకుంటే ఈ సమస్య రాకపోయేది అక్కడ. నిజమే, వాళ్ళు అన్నది కూడా కరెక్టే. లేదు, వాళ్ళందరూ చేర్చుకున్నారు కదా, ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు 21 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే కాంగ్రెస్ నుంచి కానీ, మనకు టీడీపీ కానీ, వ్యవస్థలు అన్ని పార్టీలు కలిపి సిపిఐ నుంచి ఒకటి రవీంద్రనాయక్ ఆయన కూడా చేసుకున్నారు తప్పుగా. దాన్ని ఏం చేశారు వాళ్ళు, శంకర్లో వస్తే తీర్థం చేసుకున్నారు. ఒకేసారి చేరలేదు వీళ్ళందరూ కూడా. సిఎల్పీలు అన్ని విలీనం చేసుకున్నారు. టీడీపీ పోయింది, వైసీపీ పోయింది, వైసీపీ ఇద్దరు గెలిచారు రహీం గారు. అట్లాగే కాంగ్రెస్ పోయింది, అన్ని పార్టీలు విలీనం చేసుకున్నారు. అక్కడ బీఎస్పీ కూడా ఇద్దరు గెలిస్తే, ఇవాళ ఇంద్రకరణ్ రెడ్డి గారు ఆనాడు బీఎస్పీ నుంచి గెలిచారు, కోనప్ప గారు బీఎస్పీ నుంచి గెలిచారు. వాళ్ళందరూ తీసుకున్నది కదా. మరి ఆనాడే కనుక ఈ కోర్టు పోయింటే వెళ్ళే ఉండకపోతే ఎవరు, కాంగ్రెస్ పార్టీ. తర్వాత 2019లో కూడా అదే, 18లో కూడా అదే జరిగింది. 18 తర్వాత 19 మంది కాంగ్రెస్ పార్టీ కలిస్తే 12 మంది తీసుకొని చేసుకున్నారు. నేను దాని మీద ఏమి క్షేమ లేదు. వాళ్ళు ఎంత దుర్మార్గం చేశారో అంతకంటే దుర్మార్గం వీళ్ళు చేసినారు. కానీ వాళ్ళ ఒక చర్చకు వచ్చింది కదా, ఒక కేసు పడ్డది కదా, దీనిలో స్పీకర్ ఎన్ని తీసుకోవాలి? మిగతా 8 మందిని 3 విడతలు నిర్ణయం తీసుకున్నాడు. 3 కాదు 4 విడతలు. ఓసారి 5గురిది, ఓసారి ఇద్దరిది, ఓసారి ఒక్కడిది, ఇప్పుడు ఇది 4వ విడత. అంటే ఇన్నిసార్లు చేసి కొండన దగ్గర ఎలకని కూడా పట్టలేదు అంటున్నారు. ఇవాళ చివరికి ఏం చేశారు, దానం నాగేంద్ర స్పష్టమైన కేసు. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండు, గెలిచి అటు పక్కన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని పోటీ చేసిండు. టెక్నికల్ గానట ఆయన పోటీ చేసినట్టుగా ఆయన అంతకు ముందు అది జరగలే కదా, అంతకు ముందు వేసిన కేసు కదా అని అంటున్నారు. ఆ తర్వాత కళ్ళు ఎంత కబోదురు అవి స్పీకర్ గారు చూస్తే సభలో వీళ్ళు ఎత్తి కూర్చుంటున్నారు. ఇవాటి రేపొద్దున మరి పరీక్ష, స్పీకర్ పరీక్ష అంటున్నాం. మళ్ళీ 16 నుంచి మళ్ళీ అసెంబ్లీ బంద్ అవుతుంది, స్పీకర్ పరీక్ష. వీళ్ళు కాంగ్రెస్ పక్షాన కూర్చుంటారు, బీఆర్ఎస్ పక్షాన కూర్చుంటారా చూడాలి కదా. అదొక్కడ సరిపోదా? ఇంకా ముంజేది అంటడానికి అర్థం ఇంకా సమస్య లేదు. రేపు మెడ మీద కత్తి ఉంది కదా అని తేల్చేది ఏం లేదు. ఇప్పటికే కావాలని ఆలస్యం చేసి ఒక్కరోజు ముందు ఈ తీర్పు ఇచ్చారు. దీని మీద సుప్రీంకోర్టు కూడా పెద్దగా ఉరుగుతుంది నేను అనుకుంటలేను. సుప్రీంకోర్టు ఏం చేస్తారు, మేము తీర్పు ఇచ్చారు, అయిపోయింది కదా, ఖేల్ కథం దుకాణం బంద్, వాళ్ళ పని వాళ్ళు వదులుకుంటారు. రేపు చూడండి, నేను న్యాయవాది చెప్తున్నాను, అక్కడ సుప్రీంకోర్టు జరిగేది ఏముండదు. ఆశపడ్డా కూడా అంతకంటే ఏం లేదు. తీర్పు ఇచ్చారా లేదా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఏముంది మహిం గారు, కేవలం ఒకటి ఉన్నది ఏంటంటే తీర్పు ఇవ్వడం లేదు అని వీళ్ళు పోయింది. టైం తీసుకుంటున్నాడు. మీ కోర్టు ధిక్కారం 4 వారాలు ఇచ్చిన, 4 పోయింది, 3 వారాలు పోయింది, అన్ని పోయినాయి. కోర్టు ధిక్కారం పెట్టిన వేసాను. ఇప్పుడు కోర్టు ధిక్కారం అనేది పోయింది కదా, తీర్పు ఇచ్చేసిండు కదా. ఎట్లు ఇచ్చిండే తర్వాత సుప్రీంకోర్టుకి అది పనిలేదు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించిందా లేకపోతే తీర్పును అనుకూలంగా ఇచ్చారా వాళ్ళకి సంబంధం లేదు. తీర్పు ఇచ్చిందా లేదా అంటే స్పీకర్ నిర్ణయం తీసుకుందా లేదా, ట్రిబ్యునల్ చైర్మన్ గా ఆయన విధులు నిర్వర్తించారా లేదు, ఇంతవరకే చూస్తుంది. కనుక రేపు దీన్ని కొట్టేస్తుంది. కొట్టేస్తుంది ఏం లేదు, కేసు మూసేస్తుంది, కొట్టేసి ఉండాలి. రేపు కేసు మూసేసినాక ఏం చేయాలంటే వీళ్ళు మళ్ళీ కొంచెం తలుచుకుంటే బీఆర్ఎస్ గాని మహేశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రకటించారు, బీజేపీ రామచంద్రరావు గారు కూడా ప్రకటించారు. బీఆర్ఎస్ వాళ్ళు ఆ మాత్రం కూడా మాట్లాడతలేదు. రామారావు ఇక్కడ వచ్చినటువంటి ఇంకొక ప్రశ్న కూడా ఏంటంటే, యాక్చువల్గా మార్చి 12 దీనికి సంబంధించినటువంటి ఏదో ఒక సంబంధించిన తీర్పు వెలువడించాల్సిందని గట్టిగా ప్రయత్నం చేస్తూ సుప్రీంకోర్టు. కాబట్టి ఇప్పుడు ఏదైతే దానికి సంబంధించి ఎటువంటి పార్టీ మారలేదు అనేటువంటి ఏదైతే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారో, ఒకవేళ సుప్రీంకోర్టు ఆగ్రహించింది అనుకోండి, ఎలాంటి ఉంటాయి స్పీకర్ మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు ఉన్నది సుప్రీంకోర్టుకి? ఎందుకంటే మాట మొన్న రాహుల్ గాంధీ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ పర్సనల్ గా స్పీకర్ ని ఢిల్లీకి రమ్మని పిలవటం, ఢిల్లీకి వెళ్ళటం, రకరకాల ఊహాగానాలు ఈ మధ్యలో ఈ విషయంలో కూడా మాట్లాడడానికి కొంతమంది, కాదు క్యాబినెట్ లో ఆయనకి మంత్రి పదవి సంబంధించిన విషయంలో మాట్లాడతారని కొంతమంది, పర్సనల్ గా ఆయనే రమ్మన్నాడు ఏం దానికి కొంతమంది, ఇలా రకరకాల ఊహాగానాల మధ్య వాళ్ళు దీనికి సంబంధించి అడుగుతున్నాం. ఒకవేళ అలాంటి సుప్రీంకోర్టు ఆగ్రహంతో ఎటువంటి అధికారం ఉంది స్పీకర్ మీద నిర్ణయం తీసుకునే అధికారం, ఎలాంటి రెండు అడిగిన ఒకటి, నేను దానిలో ఎందుకు పోవాలంటే స్పీకర్ ని వ్యక్తిగతంగా విమర్శించాల్సుకోవాలి. నేను ఆయన క్యాబినెట్ మినిస్టర్ రాహుల్ గాంధీ ఎందుకు పిలిచిండు అది వేరే సంగతి, రాజకీయం. అలా పోతే ఏమైందంటే అసలు సంగతి పోతుంది. ఎందుకంటే స్పీకర్ ను వ్యక్తిగతంగా విమర్శించినట్టయితే, అందుకని మనం చాలా తప్పు, కొన్నిసార్లు తప్పు చేయొద్దు, పరిశ్రమ మాట్లాడాల్సిన అవసరం లేదు. అది వాళ్ళు చూసుకుంటారు. రేపు క్యాబినెట్ మినిస్టర్ ఇస్తారా, ముఖ్యమంత్రి చేస్తారా, మనకేంటది సమస్య. సంబంధం లేదని ఎందుకు అడుగుతున్నా అంటే,
అటువంటి అంటే తీర్పులు ఏమైనా సీరియస్గా తీసుకునే అవకాశం ఉందేమో, ముందుగా రాహుల్ గాంధీ దీనికి సంబంధించి పిలిచారనేది జరుగుతుంది ఒక టాపిక్ ఇక్కడ. అదే వద్దంటున్నాను నేను, కావాలని స్కిప్ చేస్తున్నాను, నాకు తెలియదు కాదు ఓకే ఓకే ఆ ఓకే విషయం. కానీ ఓకే ఓకే ఏమైందంటే రైట్ రైట్ కంటిన్యూ కంటిన్యూ. ఏమైందంటే మనము రేపు అసెంబ్లీకి మీరు నేను పోవాల్సి వస్తుంది. రామోజీరావు నిలిపించింది గతంలో అసెంబ్లీ, సుప్రీంకోర్టు స్టే తెచ్చుకున్నాడు. ఇది దుర్మార్గం ఏంటంటే అసెంబ్లీకి ఇమ్యూనిటీ పాడైంది రహీం గారు. దానిలో ఏమైందంటే మేము స్పీకర్ గొప్ప, మేము అసెంబ్లీ గొప్ప, గొప్పే కాదంటే ఎవరికి పరిధిలో వాళ్ళు గొప్ప. ఇప్పుడు వాళ్ళ గవర్నర్ స్పీకర్ ఎవరు చేయించిండ్రు? హైకోర్టు న్యాయమూర్తి చేసిండు. కానీ హైకోర్టు న్యాయమూర్తి డైరెక్ట్ గా గవర్నర్ కేసు పెట్టాడు. అంటే కానీ అసెంబ్లీ దాన్ని ఇమ్యూనిటీని నేను ప్రశ్నించకూడదు అంటున్నాను నేను. దాంతో స్పీకర్ మీద కూడా మనం పరుషమైన వ్యాఖ్యలు చేయొద్దు. ఆయనకి ఏం ఇచ్చిండో వాళ్ళు చూసుకుంటారు, మనం రాజకీయంగా పోవద్దు. ఇప్పుడు నేను చెప్తాను, రేపు సుప్రీంకోర్టులో ఏం జరగబోద్దు చెప్తాను. రెండో చెప్తాను, నేను భయపడి అంటే నేను అది వద్దంటున్నాను. ఎందుకంటే ఆయనకు పదవిస్తారని ఆట చూపించి వాళ్ళే స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నాను అనుకోండి, మన వ్యక్తిగతంగా వ్యక్తిని మనం టార్గెట్ చేసినట్టు అవుతుంది కదా. అందుకనే అది చేస్తే ఏమైంది, తీర్పు అసలు పోతుంది, కోసం పంచాయతీ. అందుకనే ఇప్పుడు రామచంద్ర గౌడ్ గారు వచ్చారు, వారికి కూడా నమస్కారం. నేనేమంటున్నాను, రెండు విషయాలు చెప్పాలి మనకి. ఒకటేమో సుప్రీంకోర్టు ఏం చెబుతుంది అంటే వాళ్ళన్న పర్పస్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ కానీ మన బీజేపీ కానీ ఏమని పెట్టింది, కోర్టు ధిక్కారం కింద మీరు 4 వారాలు టైం ఇచ్చారు, 3 సార్లు టైం ఇచ్చారు, అది ఇస్తే కూడా వాళ్ళు చేస్తలేరు. స్పీకర్ గారు ఇంకా నిర్ణయం తీసుకుంటలేడు. ఏ నిర్ణయం అనేది కోర్టుకు సంబంధం లేదు, నిర్ణయమే తీసుకుంటలేడు. ఏళ్ల తరబడి నెలల తరబడి మన జాప్యం చేస్తున్నారని కేసు కదా. ఇప్పుడు కోర్టు ధిక్కార పిటిషన్ ఒకటి ఉన్నది, ఒరిజినల్ గా నిర్ణయం తీసుకోలేదు పిటిషన్ ఒకటి ఉన్నది. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అనగానే ఏమైతుంది, కోర్టు ధిక్కార పిటిషన్ కూడా పోతుంది కదా. అందుకని రేపు సుప్రీంకోర్టులో ఏం జరగదు, కేసును మన మూసేస్తారు. ఇక జరిగింది, దాని తర్వాత అన్యాయం జరిగింది ఎవడెళ్ళాలి, అన్యాయం జరిగినోడు వెళ్ళాలి కదా, మీరు నేను కాదు కదా. ఇప్పుడు కందకు లేని దురద కత్తికి ఎందుకు అన్నట్టు కేసు పెట్టింది వాళ్ళు వెళ్తే రేపు ఏం జరుగుతుందో చూద్దాం. అందుకని నేను స్పష్టంగా చెప్తున్నా, ఏ తీర్పు ఈ తీర్పును నేను ప్రశంసిస్తున్నాను. ఈ తీర్పు సరైనది కాదు. స్పీకర్ గారు తప్పు చేసిండు, ఇతర తప్పు చేసినట్టు ఏదైతే తీర్పు తప్పు, ఈ తీర్పు తప్పు ఎందుకంటే కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవాలను కబోదిలా చూడకుండా ఊరుకున్నాడు. ధృతరాష్ట్రంతో పోల్చడానికి కూడా నేను వెనక ముందు ఆడుతున్నా. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి, కానీ వ్యవస్థలు పుట్టుగుడ్డి కావు. వ్యవస్థలు కనుక్కుంటారు, ఎప్పటికీ అలర్ట్గా ఉండాలి, ఏం జరుగుతుందో చూడాలి. అది సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, స్పీకర్లు కావచ్చు, రాజ్యాంగ వ్యవస్థ లేదు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు అంటున్నాడు. కానీ ఇక్కడ పరిష్కారం ఇక్కడ లేదు. మన నష్టపోయినాడు. గతంలో కాంగ్రెస్ నష్టపోయింది, ఏడ్చిండు, వాళ్ళు చేతులు ఎత్తేసిండ్రు. ఇవాళ బీఆర్ఎస్ నష్టపోయింది, వీడు ఏడుస్తాడు. కానీ పరిష్కారం అది కాదు. కానీ రాహుల్ గాంధీ గురించి మాట్లాడింది ఒక మాట చెప్పి ముగిస్తాను. రాహుల్ గాంధీ ఒక రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు కదా. రాజ్యాంగంలో ఏం రాసి ఉన్నది, రాజ్యాంగంలో మరి ఏదైతే రాజ్యాంగంలో చట్టాలు చేసుకున్నాం కదా, చట్టం ఆ ప్రకారం చట్టం చేసుకున్నాం కదా. ఏం చేసుకున్నాం, విరాయకుల నిరోధక చట్టం తెచ్చింది ఎవరు? రాజీవ్ గాంధీ గారిగా. రాజీవ్ గాంధీ గారు తెచ్చిన చట్టంలో పాప అమాయకుడు కనుక 1/3 సరిపోద్ది అనుకున్నాడు. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పారంటే 100లో 34 మంది లేదు, 3 ఒక్కడు ఫిరాయిస్తే ఏం కాదన్నాడు. అంతకంటే దుర్మార్గాలు చేసి పార్టీలన్నీ కూడా చేసిన తర్వాత ఏమైంది, తర్వాత 67 అంటే 100లో 68 మంది ఫిరాయిస్తే తప్పు కాదు. ఇప్పుడు ఆ ప్రకారం బీఆర్ఎస్ వాళ్ళు ఫిరాయించినప్పుడు వీళ్ళు కేసు పెట్టుంటే అప్పుడే వీళ్ళు బయటకు పడేవాళ్ళు, అప్పుడు చేయలేదు. ఇప్పుడు ఏమంటున్నానంటే 100లో 67, 68 అయినా సరే సరిపోయేటట్టు వాళ్ళు చేసుకుని శంకర్లో వచ్చి తీర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఈ పార్టీ చేసింది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు కేసు వేయడం వల్ల ఏమైందంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇక్కడ ఆ శాతం నిండలే కదా, 10 మందే పోయిండ్రు. కాకపోతే బహిరంగంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసిండు, మేము 10 మందిని చేసుకున్నాం, ఇంకో 16 మంది వస్తే అయిపోద్ది, కేల్కతం దుకాణం బంద్, వాళ్ళు ఎట్లా చేసుకున్నాం మేము ఎట్లా చేస్తున్నాం అన్నాడు కదా. కానీ అంతిమంగా అందరూ కూడా ప్రజా తీర్పు దగ్గర పోవాల్సి వస్తుంది. గతంలో జరిగింది అదే. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, రాళ్ళతో కొట్టి చెప్పన్నాడు ఫిరాయింపుదారు. చివరికి ఒక ప్రజల ముందు అప్పీల్ చేసింది. ఆయన అప్పీల్ కు ప్రజలు స్పందించారు కూడా. ఏమని అంటే, మీరు కనుక ఏది ఇటువంటి ఎమ్మెల్యేలను దయచేసి ఓడించండి ఎన్నికల్లో అని 2023 ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు పిలిపించాడు. అప్పుడు ఏమైంది, 12 మంది దుర్మార్గంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి చేరిన వాళ్ళను 10 మందిని ఓడించిన ప్రజలు. చాలా కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు కాలంపూ రాగానే కాటేసి తీర్థం కాటేసి తీరింది. ఇప్పటి కూడా అంతే. ఈ ఎమ్మెల్యే మన దానం నాగేంద్రతో సహా ఈ 10 మంది ఎమ్మెల్యేలను గ్యారెంటీ ఓడించే రోజు వస్తుంది. అది రేపు పొద్దున ఆయా నియోజకవర్గ మీరు నేనంటే అందుకని దీని పరిష్కారం ఇక్కడ లేదు. పరిష్కారం ఎక్కడ ఉందంటే సుప్రీంకోర్టు ఏం చేయాలంటే, ఇటువంటి కేసులు వస్తున్నాయి కదా, నిజంగానే సుప్రీంకోర్టుకి ఏమాత్రం జ్ఞానం ఈ మాట ఉన్నా కూడా రేపు ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు ఏం చేయాలంటే ఈ కేసును మూసేస్తూ ఒక మంచి తీర్పు ఇవ్వాలి. గతంలో 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడ్డ వాళ్ళ పదవులు ఆటోమేటిక్ గా పోవాలంటే రాహుల్ గాంధీ పోయింది,
లక్ష్మీదీప్ ఎంపీది పోయింది, మళ్ళీ తర్వాత అప్పీల్ పోయినప్పుడు వచ్చింది. ఇక్కడ కూడా స్పీకర్ పరిధి నుంచి దీన్ని తీసేయాలి, చట్టంలో చిన్న మార్పు చేయమనాలి. ఎవరు? సుప్రీంకోర్టు సూచన చేయలేదు, చట్టం చేయలేదు. సుప్రీంకోర్టు ఏం చేయాలంటే చట్టసభలకు మనకు తీయాలి, మన ఒక సూచన చేయాలి. మీరు ఈ చట్టంలో స్పీకర్ అధికారం తీసేయండి, ఎన్నికల కమిషన్ అప్పచెప్పండి. బీఫామ్ ఏ బీఫామ్ మీద పోటీ చేస్తాడో ఆ బీఫామ్ మీద పోటీ చేసిన ఆయనను సస్పెండ్ చేసిన పార్టీ, లేదు ఆయన రాజీనామా చేసినా లేకుంటే ఫిరాయించినా ఆటోమేటిక్ గా పదవి పోవాలి అని పెట్టండి. ఆటోమేటిక్ గా ఇది ఉండదు కదా. అందుకనే చాలా ప్రెసిడెంట్స్ ఉన్నాయి, దేశంలో కేసులు ఉన్నాయి, అవి తర్వాత మాట్లాడతాను నేను. ఇవాళ మాట్లాడాల్సింది ఏంటంటే ఈ తీర్పు అప్రజాస్వామికం, ఈ తీర్పు సిగ్గుపడాల్సింది, రాజ్యాంగ వ్యవస్థలు మొత్తం నాశనం చేసే తీర్పు ఇది. దీనివల్ల వాటి మీద నమ్మకం పోతుంది. మావోయిస్టులు మళ్ళీ ప్రజా జీవన సమితిలోకి వస్తున్నారు, ఇటువంటి రాజకీయం చూడడానికి మేము వచ్చినామా అని వాళ్ళు బాధపడి మనం కూడా ఏం చేయలేం. కనుక వ్యవస్థ ధ్వంసం మన ప్రజాస్వామ్యానికి చేటు అంటున్నాను నేను. ఓకే రామ్మోహన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. చాలా సమయం. నరసింహారెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు మనతో పాటు ఉన్నారు. లక్ష్మీ నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నరసింహారెడ్డి గారు, ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు గతంలో